హాయ్, హలో, నమస్తే. ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా లేదా? సో లాస్ట్ వీడియోలో తిరుపతి జర్నీ పార్ట్ 1 పోస్ట్ చేశాను కదా, నన్ను తిట్టుకొని ఉంటారు పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని. సో కొంచెం లేట్ అయింది, నన్ను తిట్టుకోకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి కదా ప్లీజ్. ఈ వీడియోలో ఆన్య వెంట్రుకలు తీసుకోవడానికి అంటే గుండు చేసుకోవడానికి సపోర్ట్ చేసిందా లేదా అండ్ తిరుపతి దర్శనం ఎట్లా జరిగింది అదంతా పోస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కదా ప్లీజ్. సో ఇప్పుడు ఇక్కడ ఆన్య అండ్ చరణ్ గుండు చేసుకుంటున్నారు కాబట్టి ఇద్దరు ఐరిస్ స్కాన్ చేయించుకొని టోకెన్ తీసుకున్నారు. అండ్ ఇంకా మా మామయ్య కూడా చేయించుకున్నారనమాట గుండు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇనిషియల్గా ఆన్య అసలు ఏ ఫార్మాలిటీ చేయనీయలేదు, అస్సలు సపోర్ట్ చేయలేదు. జుట్టు కావాలి, నాకు గుండు వద్దు అని ఫుల్ ఏడ్చింది. దాన్ని ఏడుపు చూస్తే ఫుల్ బాధ అయింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిజంగా భయమైంది, అసలు కంట్రోల్ అవుతుందా అవ్వదా, సపోర్ట్ చేస్తుందా చేయదా, అసలు చేయించుకుంటుందా లేదా అని కూడా టెన్షన్ అయింది. కానీ ఇంకా అట్లనే ఏడుస్తుంటేనే బలవంతంగా కూర్చోబెట్టి స్టార్ట్ చేసేసిరు ఫార్మాలిటీస్ అవన్నీ. కదిలితే కట్ అయిపోతుంది, కదలొద్దు. ఆన్యలు ఎక్కడ? ఆన్యలు ఇటు ఇటు నాని. ఆన్య ఏం లేదు, అయిపోయింది. ఆన్య చాగు. నేను కూర్చోవచ్చా? మేడం కూర్చోండి మేడం. ఇలా చూడు, ఇక్కడ లబ్బరేస్తాను, నేను లబ్బరేస్తాను. చూడు చెప్పినట్టు అప్పుడు నీకు నేనేం చేయాలి, భయపడితే అరే స్మైల్ ఆన్య, స్మైల్ ఆన్య. నేను మళ్ళీ సరే ఉండి బాగా లబ్బలేని కాదు, చాలా జుట్లు వస్తాయి, కొత్త జుట్లు చాలా వస్తాయి, ఎందుకు వస్తుంది. అలాగే ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్ కావాలా, పట్టుకోవాలా? సరే పట్టుకున్నా, ఒక్క నిమిషం మామయ్య ఫార్మాలిటీ చేశాక అమ్మ ఏం కాదన్నా ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మోడల్ ఇలా పెంచుకుంటాం, ఇలా చేసుకొని సార్ మీరు గోవింద అన్నారు. గోవింద అంతే అంతే అంతే. ఇంకొక 5 times అంతే, ఓన్లీ 5 times. 2 times అన్న, 5 times ఇప్పుడు కాదు. ఇక్కడ పెట్టేసానా, జేజీకి ఇక్కడ పెట్టానా, ఇక్కడ పెట్టేసానా, ఇక్కడ ఉన్నా. ఇప్పుడు గోవింద చెప్పు కన్నయ్య, గోవింద చెప్పు, గోవింద చెప్పు కన్నయ్య. అంతే ఆన్యలు గోవింద చెప్పు, గోవింద చెప్పు. ఎత్తుకోవాలి, కొంచెం జరగండి. అయిపోయింది ఆన్యలు, అయిపోయింది. ఇక్కడే ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం ఇట్లా మసాజ్ చేస్తాను, అంటే దాన్ని బూచులన్నీ ఎక్కేస్తాను. రింగ్ ఇచ్చేసాను, అందుకే తెచ్చాను. అంతే లబ్బరు అంతే. మా బూచులన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా. ఏంటి మా ఈ బూచులా? అయ్యో చూడ బూచులు ఇంట్లో. మరి పేరు
ఎట్లా పోతున్నారు? పక్కన స్కూల్లో కూర్చుంటారా? సో చూసిరు కదా, దాని ఏడుపు మాత్రం మామూలుగా లేకుండే, టాప్ లేచిపోయింది. ఏడ్చి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ ఏడ్చింది. ఇంకా మెల్లిగా ఏదో ఒకటి దాని చెవిలో చెప్పి అంటే గుండు చేసుకొని తీరాలి, అది ఇంకా తప్పదు అనేది దానికి అర్థమైన తర్వాత నాకు గుండు కావాలి అనడం స్టార్ట్ చేసింది. అసలు నేను జుట్టు తీయను, నాకు పాత జుట్టే కావాలి అనే స్టేజ్ నుంచి నాకు గుండు చేసుకుంటా అని నవ్వుకుంటూ అది చెప్పే స్టేజ్ వరకు తీసుకురావడం మాత్రం చుక్కలు అంటే చుక్కలు కనిపించినాయి. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 6 months ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నా. నేను ఫస్ట్ టైం దీనికి నువ్వు గుండు చేసుకోవాలి తిరుపతికి వెళ్ళి అని చెప్పినప్పుడు అస్సలు వద్దు అని ఏడ్చింది. దానికి ఏంటో ఏమో చిన్నప్పటి నుంచి ఎవరు గుండు చేసుకొని కనిపించినా కూడా అది భయపడేదన్నమాట. రోజు చూసేవాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి వెంట్రుకలు ఇచ్చొచ్చినా కూడా అది వాళ్ళని చూసి చాలా భయపడేది, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేది కాదు. అట్లా గుండు అంటేనే భయపడేదానికి గుండు చేయించుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. అది చూడడానికి ఈజీగా కనిపిస్తుందేమో, కాకపోతే అది చాలా పెద్ద టాస్క్. దాన్ని ఒప్పియడం అండ్ అది హ్యాపీగా యాక్సెప్ట్ చేయడం కూడా చాలా పెద్ద టాస్క్. అంతా కొడితే 4.5 years ఉంది ఆ పిల్ల, దానికి గుండు చేసుకోవడం కూడా పెద్ద టాస్క్ అని చెప్తుంది ఏంది అని అనుకుంటారేమో. ఏ ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళకి కూడా కష్టంగా అని అనిపించే పనులు కొన్ని ఉంటాయి. అందులో గుండంటేనే భయపడే ఆన్య గుండు చేసుకోవడం ఒకటి. దానికి అసలు అది నిజంగా చాలా పెద్ద టాస్క్. దానికి స్టార్టింగ్ ఎంత ఏడ్చినా కూడా ఫైనల్గా అది హ్యాపీగా నవ్వుకుంటూ నాకు గుండు కావాలి అని చెప్పడం మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇంకా తర్వాత మంచిగా నవ్వుకుంటూ చేయించుకుందనమాట. ఆబ్వియస్గా దాన్ని చూస్తే ఫుల్ ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. ఇది హ్యాపీగానే చేయించుకుంది. కానీ నెక్స్ట్ పెద్ద టాస్క్ ఏంటంటే చరణ్ని గుండులో చూసి అది యాక్సెప్ట్ చేయడం. చరణ్ గుండు చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అది చరణ్ అని అది నమ్మడానికి చాలా టైం పట్టింది. చాలాసేపు భయపడ్డ తర్వాత కొంచెం అలవాటు చేసుకుంది. ఇంకా వెళ్ళడము దగ్గర కూడా వెళ్ళలేదు స్టార్టింగ్ లో. ఇప్పుడు ముగ్గురు గుండు చేయించుకున్న తర్వాత హోటల్కి అయితే వచ్చేసినాము. నెక్స్ట్ బట్టలు పెట్టడము, ఆ ఫార్మాలిటీస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిన్ని ఆన్య కోసం అని చెప్పి గిఫ్ట్ తీసుకొచ్చిరు, దానికి ఇస్తుండే. అది ఇంకా మంచిగా నవ్వుకుంటూ తీసుకుంది. వెంట్రుకలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మేనమామే కాబట్టి మా అన్నయ్య వచ్చినందుకు మా అన్నయ్యకి కూడా బట్టలు పెట్టాలి కాబట్టి మా అత్తయ్య మామయ్య మా అన్నయ్యకి కూడా డబ్బులు ఇచ్చేసారు అనమాట, బట్టలు కొనుక్కోండి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మా అత్తయ్య మామయ్య అండ్ మా మమ్మీ డాడీ మాకు ముగ్గురిని కూడా కూర్చోబెట్టి పెట్టేసిరు అనమాట. అది కూడా చూసేయండి. సో చూసిరు కదా, పెట్టుడు కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఆన్య చరణ్ని కొంచెం యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది భయపడకుండా. చూసినాను రికార్డ్ సో చూసిరు కదా, అది ఇంకా చరణేనా కాదని ఒక డౌట్ఫుల్ ఫేస్తోనే ఉంది. కాకపోతే ఫైనల్గా యాక్సెప్ట్ అయితే చేసింది. ఇంకా మేము అదంతా అయిపోయిన తర్వాత వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము. మా మమ్మీ అత్తయ్య మామయ్య అండ్ పిన్ని ఫస్టే వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళ లైన్లో నిల్చొని ఉన్నారు. మేము వాళ్ళకే ఫోన్ చేస్తుండే ఎక్కడున్నారని చెప్పి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి డైరెక్ట్గా డిన్నర్కి అయితే వెళ్ళిపోయినాము. మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన రెస్టారెంట్కే నైట్ డిన్నర్కి కూడా వెళ్ళాం అనమాట. మీరు లాస్ట్ వ్లాగ్లో చూసుంటే మేము లంచ్ చేసినప్పుడు లంచ్ మస్తు ఉంది, కాకపోతే ఆ రెస్టారెంట్ పేరేంటో నాకు గుర్తు రావట్లేదు అని చెప్పినా కదా. తర్వాత కనుక్కున్న ఆ రెస్టారెంట్ పేరు నైవేద్యం. నిజంగా అంటే యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా ట్రెడిషనల్గా ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా సూపర్ ఉంది. అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ రష్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, ఆబ్వియస్గా బాగుంటుంది కాబట్టి. ఇంకా డిన్నర్ చేసి వెళ్ళి మార్నింగ్ 4 o'clockకి లేచి మాకు 6 o'clockకి దర్శనం అయితే మేము ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం దర్శనంకి. సే హాయ్. హాయ్ చెప్పండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇంకా అందరం రెడీ అయిపోయి దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్గా 1.5 to 2 hours తర్వాత మా దర్శనం అయితే అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా మంచిగా జరిగింది. ఆల్మోస్ట్ మేము 3rd గడప నుంచి దర్శనం చేసుకున్నాం అనమాట. చాలా దగ్గర నుంచి ఫస్ట్ టైం చేసుకున్నా.
చాలా మంచిగా అనిపించింది. ఇంకా దర్శనం అయిపోగానే మేము డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయినాం అనమాట. ఎందుకంటే మాకు హోటల్ చెక్అవుట్ టైం కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి తినేసి డైరెక్ట్గా వెళ్ళి లగేజెస్ ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసేద్దాము అని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ ఏమో చూస్తున్నారు కదా, దేవరాగం అనే ఒక రెస్టారెంట్లో చేసినాం అనమాట. దాని లోపలికి వెళ్తూనే ఎంట్రన్స్లో వాల్కి పెయింటింగ్ అనిపించింది, మామూలుగా లేదు, అద్దరిపోయింది అనమాట. ఇక్కడే స్టెప్స్ పైన మేము ఒక రీల్ కూడా షూట్ చేసినాము, నా షార్ట్స్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా బాగుండే. ఈ దేవరాగం అండ్ నైవేద్యం మాత్రం నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇంకా పొద్దున్నే లేచినప్పటి నుంచి ఏం తినలేదు కదా, ఫుల్ ఆకలి మీద ఉండే. ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి హోటల్కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా హోటల్కి వెళ్ళిన వెంటనే ఒక గంట సేపు అట్లా రెస్ట్ తీసుకొని ఫైనల్గా మేమైతే డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి రిటర్న్ జర్నీకి అయితే లగేజెస్ అన్నీ ప్యాక్ చేసుకొని కార్లో పెడుతున్నాం అనమాట. ఇంకా ఇప్పటి నుంచి మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు దారిలో తిరుపతి అంటే తిరుమల కొండ దిగిన తర్వాత తిరుపతిలో అమ్మవారి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నది ప్లాన్. ఇంకా మాకు వెళ్ళేటప్పుడు దారిలోనే ఈ హనుమాన్ టెంపుల్ ఒకటి కనిపించింది. ఇంకా అక్కడ కూడా ఆగేసి దర్శనం చేసుకున్నాం అన్నమాట. కాదు ఇక్కడ ఇప్పేద్దాం ఇక్కడ ఇద్దాం నువ్వు అలానే ఇప్పచ్చు. అవునా అది కాదు మస్తు ఎక్కితే చంపేవాడు కాదు, చచ్చేవాడు కాదు, చంపేవాడు కావాలని పెట్టారా నాకు ఈ పేరు. మా నాన్న నాకు ఈ పేరు. ఇంకా ఫైనల్గా మేము కిందికైతే వచ్చేసినాము. తిరుపతికి వచ్చేసి పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాత లంచ్ చేసేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అనుకున్నది మా ప్లాన్. ఇంకా ఫైనల్గా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, మేము ఇక్కడ లంచ్ చేసేటప్పుడే మేము ఫోటోషూట్ చేయించుకున్న వీడియో సాంగ్ వచ్చిందనమాట. మాకు అక్కడే చూసినాం ఫస్ట్ టైం. అంటే ఇట్ ఫెల్ట్ గుడ్. మేము అక్కడ తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ రావడము, అది ఆ రోజు పోస్ట్ చేయడము, ఇప్పుడు 2.8 lakh వ్యూస్ రావడం అది ఈజీ కాదు. నాకు నిజంగా చాలా పెద్ద విషయం, మంచిగా అనిపించింది. అండ్ అట్ లాస్ట్ ఆఫ్టర్ ఏ బిగ్ రోలర్ కోస్టర్ రైడ్ మేము ట్రైన్ అయితే ఎక్కినాము. ఏం జరిగింది ఏంది అనేది అది ఇప్పుడు ఒక్క వీడియోలో చెప్తే సరిపోదు, చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ మాకు అది. ఇక్కడ మేము అందరం దాని గురించే మాట్లాడుకుంటా జోకులేసుకుంటా నవ్వుతున్నాము. అప్పుడు జోకులేసుకుంటున్నాం కానీ అది మేము అసలు ట్రైన్ ఎక్కుతామని అనుకోలేదు. దట్ వాజ్ రియల్లీ సచ్ ఎ హారిబుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఇంకా అన్నీ గుర్తు చేసుకొని నవ్వుకొని కాసేపు అవి ఇవి మాట్లాడుకొని ఇంకెక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు. ఏవో ఒకటి తీసుకెళ్ళిన స్నాక్స్ అట్లా తినేసి పడుకున్నాం అనమాట. ఫుల్ టైర్డ్ అయి ఉండే కదా, అప్పటికి 2 days అవుతుంది జర్నీస్ అండ్ నిద్ర లేక ఇంకా మంచి పడుకున్నాము. ఇంకా లేచేసరికి కాచిగూడ అయితే రీచ్ అయిపోయింది ట్రైన్. ఇంకా ఫైనల్గా మా 2 days జర్నీ అయితే ఇట్లా జరిగింది. ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడి వాళ్ళు అక్కడ డిస్పర్స్ అయిపోతారనమాట. రైల్వే స్టేషన్ నుంచి ఎవరు ఇంటికి అయితే రావట్లేదు. ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకా ఫైనల్గా బయటికి అయితే వచ్చేసి లగేజెస్ అన్నీ వచ్చినాయా లేవా అని క్రాస్ చెక్ చేసుకుంటుండే. ఇంకా అందరికీ క్యాబ్ ఆర్ ఆటో ఏది దొరికితే అది అని బుక్ చేసుకున్నాము. అందరికంటే ఫస్ట్ మా పిన్నికి బుక్ చేసిన ఆటో వచ్చేసింది. ఇంకా వెళ్ళిపోయింది, అప్పుడు రికార్డ్ చేయలేదు. మా డాడీ వాళ్ళకేమో సిద్దిపేట నుంచే కార్ వచ్చిందనమాట తీసుకెళ్ళడానికి, వాళ్ళు కూడా వెళ్తున్నారు. బాయ్ డాడీ బాయ్. ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా అన్నయ్య కూడా వచ్చేసింది క్యాబ్. మా అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు అండ్ మాది కూడా వచ్చేసింది. మేము కూడా స్టార్ట్ అయిపోయినాం ఇంటికి, ఇంకా బ్యాక్ టు హోమ్. ఇంతే. ఇంకా వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.